సో హై గైస్, ఐఎమ్ ఆది ఫిట్నెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఆరోగ్యంగా ఎలా ఉండాలి అనే టాపిక్ చాలామంది అడుగుతున్నారనమాట. సో అది జిమ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా, ఫిజికల్ ఫిట్నెస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా అనేది చాలామంది డౌట్తో ఉన్నారనమాట. ఆ డౌట్ క్లారిఫై చేయడానికి నేను మీ ముందుకి యూట్యూబ్ ద్వారా వచ్చాను. ఓకేనా? సో నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఆది ఫిజికల్ ఫిట్నెస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూసే వాళ్ళందరికీ లవ్ యూ. ఓకేనా? థ్యాంక్ యూ. సో వీడియోలో వెళ్ళిపోదాం. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఓకేనా? చలో, మీ అందరు సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకేనా? చలో, ఆరోగ్యంగా ఉండాలి అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నేను నన్ను అనుకోండి. ఓకేనా? ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 27. ఓకే, నా హైట్ వచ్చేసి 176. ఇప్పుడు ఈ రెండింటికి తగ్గట్టుగా నేను వెయిట్ ఎంత వెయిట్ ఉండాలి అంటే 69.5 వెయిట్ అయితే నేను ఉండాలి. నా ఏజ్కి నా హైట్కి తగ్గట్టుగా నేను 69.5 అయితే ఉండాలి. అర్థమవుతుందా? సో 69.5 కంటే ఎక్కువ ఉన్న తక్కువ, చాలా అంటే తక్కువ ఉంటే ఏం కాదు. సో మన వెయిట్ని కొంచెం ఈక్వల్ చేసుకోగలం, కానీ మరీ ఎక్కువ ఉంటేనే ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. ఓకే, చాలా తక్కువ ఉంది అంటే మీకు ఆరోగ్యం పట్ల ఏదన్నా ఇబ్బంది అయితే ఉంది అని అనుకోవచ్చు, కానీ ఒక మ్యాక్సిమం 5 కిలో అలా ఉంటే ఏం కాదు. ఓకేనా? సో ఇప్పుడు నేను ఇప్పుడు వచ్చేసి నా సంవత్సరం వచ్చేసి 27 అనమాట. 27 సంవత్సరాలు నాకు. నా వెయిట్ వచ్చేసి 176 అనమాట. సో అర్థమవుతుందా? దీనికి రెండింటికి తగ్గట్టుగా నా వెయిట్ ఎంత ఉండాలి అంటే 69.5 అయితే ఉండాలి. ఇప్పుడు ప్రజెంట్ నా వెయిట్ వచ్చేసి 69 అనమాట. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను అండర్ వెయిట్లో ఉన్నా, 500 గ్రాములు. ఏం ఇబ్బంది ఏం లేదు. ఒకవేళ నేను ఒక 20 కిలోలు ఎక్కువ ఉన్నాను అనుకో, రీజన్గా 2-3 మంత్స్ దానికంటే ముందు నేను 87లో ఉండేవాడిని. ఎందుకు అంటే దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నేను తినే ఫుడ్, నేను చేసే వర్కౌట్. అర్థమవుతుందా? దానివల్ల నేను 187కి 87కి అయితే వెళ్ళిపోయాను అనమాట. అర్థమవుతుందా? సో నాకు అప్పుడు చాలా ఇబ్బందులు అయితే వచ్చాయి. నేను ఎక్కువ రన్నింగ్ చేయలేను, కొంచెం ఎక్కడికన్నా వెళ్దామన్నా కానీ ఎక్కువ చెమటతోటి చాలా ఇబ్బందులు పడేవాడిని. అర్థమవుతుంది? ఎక్కువ ఏం చేయలేకపోతూ ఉండేవాడిని. సో అలాంటి రీజన్లో నాకే కాదు, చాలామంది ఉన్నారు. అర్థమవుతుందా? ఓవర్ వెయిట్తో చాలామంది ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆరోగ్య స్థితి కరెక్ట్గా పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్, వాళ్ళు చేసే వర్కౌట్, ఇవి రెండు వాళ్ళు ఎప్పుడైతే మైండ్తో ఆలోచిస్తారో కరెక్ట్గా ఉంటారు. అర్థమవుతుందా? సో దీంట్లోనే ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, జిమ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా లేకుంటే ఫిజికల్ ఫిట్నెస్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారా అనేది డౌట్ అనమాట. సో దీంట్లో అయితే నువ్వు జిమ్ చెయ్యి లేకుంటే ఫిజికల్ ఫిట్నెస్ చెయ్యి, రెండు చెయ్యి, ఏ ఇబ్బంది ఏం లేదు, కానీ జాగ్రత్తగా చెయ్యి. అర్థమవుతుందా? నేను ఎప్పుడు మెన్షన్ చేసినా కానీ ఓన్లీ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్, ఓన్లీ ఫర్ నో ఎక్విప్మెంట్, ఓన్లీ ఫర్ ఫిజికల్ ఫిట్నెస్ అని చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే నేను చేసే వర్కౌట్లో నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి వస్తువులను నేను మోయకుండా నా వర్కౌట్ను కరెక్ట్గా చేయాలి అనే నా పట్టుదల. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళు ఇంతకు ముందు గురించి చెప్పాను, ఏదన్నా వెయిట్ తోటి తెలియకుండా చేస్తే ఇబ్బందుల పాలవుతారు. తెలిసిన వాళ్ళు చేస్తే వాళ్ళకి ఇప్పుడే ఇబ్బంది రాదు. కొన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత శరీరం అనేది లూజ్ అయిపోయిద్ది, నరాలన్నీ లూజ్ అయిపోయి అలా అంటే అలా ఉండిద్ది. అర్థమవుతుంది? అలాంటి ఇబ్బందులకు గురవుతారు. అదొక్కటే అనమాట. సో ఆ బాడీ చూడడానికి బాగుండదు అనమాట. సో అలాంటి సైడ్ ఎఫెక్ట్లు అయితే జిమ్లో అయితే ఉంటాయి. కానీ ఫిజికల్ ఫిట్నెస్ అంటే ఏంటి? ఫిజికల్ ఫిట్నెస్ నువ్వు చేస్తున్నావు అనుకో, నీ బాడీ హమేషా అంటే ఎనీ టైం ఫిట్గా ఉంటుంది అనమాట. నువ్వు ఎప్పుడు కానీ చూడడానికి చాలా సింపుల్గా, మరీ ఎక్కువ ఓవర్ వెయిట్లో లేకుండా యాక్యురేట్గా ఉంటావు అనమాట. ఫిట్గా ఉంటావు బాడీ. ఇప్పుడు నన్ను చూడండి, ఇప్పుడు నేను సపోజ్గా నేను రన్నింగ్ చేయకుండా ఇక్కడ వర్కౌట్ చేస్తూ ఉన్నాను అనుకో, ఒకరోజు గ్యాప్ ఇస్తూ ఉన్నాను అనుకో, నా బాడీ కూడా మంచి పంపింగ్తో ఉండిద్ది. పంపింగ్ అంటే బాగా ఉబ్బినట్టు ఉండిద్ది. అర్థమవుతుందా? కానీ నేను అనుకునే ఆలోచన ఏంది, బాడీ ఎక్కువ పెరగకూడదు, బాడీ మరి ఎక్కువ తగ్గకూడదు, బాడీ లిమిట్లో పెట్టాలి. మనకు డాక్టర్ ఆరోగ్య స్థితిని బట్టి ఎలా ఉండాలి అంటే, ఒక 2 కిలోలు ఎక్కువ ఉండొచ్చు, ఒక
తక్కువలో ఉండైనా ఉండొచ్చు. మన ఆరోగ్యాన్ని పర్ఫెక్ట్గా ఉంచుకోవాలనేది నేను చెప్పే విషయం. ఓకేనా? సో అదనమాట నేను చెప్పేది. సో ఆ విధంగా ఉండాలి అంటే మీరు జిమ్ చేసినా ఓకే, ఫిజికల్ ఫిట్నెస్ చేసినా కానీ ఓకే, కానీ జాగ్రత్తగా చేయండి. చేసేది ఏదైనా కానీ జాగ్రత్తగా చేయండి. సో ఇప్పటి వరకు అయితే ఈ రెండింటిని పక్కన పెట్టేద్దాం. ఓన్లీ ఫిట్నెస్సే, రెండు ఫిట్నెస్సే, కానీ రెండింటిని పక్కన పెట్టేసి ఇప్పుడు నేను చేసే ఆరోగ్య స్థితి అంటే ఇప్పుడు నేను ఎలా ఉంటాను ఉదయం నుండి నైట్ నిద్రపోయేంత వరకు నేను ఎలా ఉంటాను అనేది మీకైతే చెప్పబోతున్నాను అనమాట. ఓకే, నేను తీసుకునే విధానం ఎలాంటిది అనేది నేను మీకైతే చెప్పబోతున్నా. నాకు తెలిసిన కొన్ని పాయింట్లు మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను వచ్చేసి ఉదయాన్నే నిద్ర లేచినప్పుడే నేను ఒక 2 గ్లాసెస్ అయితే వాటర్ తీసుకుంటాను అనమాట. ఓకే, మనం వాటర్ తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వాటర్ తీసుకోవడం, ఉదయాన్నే వాటర్ తీసుకోవడం వల్ల ఏం జరుగుద్ది అంటే మన ఆరోగ్య స్థితి అనేది పెరుగుతుంది. అర్థమవుతుందా? ఇంకా ఇంకా మెరిట్ అంటే చాలా మంచి అలవాటు అనమాట అది. ప్రతి ఒక్కటి ఫ్రీ అయిపోతుంది అనమాట. మనము వాటర్ తీసుకున్నప్పుడే మన శరీరం ఫ్రీ అవుద్ది. మనం ఏదైనా వర్కౌట్ వెళ్ళాలన్నా కానీ మన పొట్ట అనేది చాలా సింపుల్గా ఫ్రీగా మనం చేసే ప్రతి ఒక్కదానికి అనుకూలంగా ఉండిద్ది అనమాట. ఇప్పుడు నువ్వు వాటర్ తీసుకోకుండా మీరు సపోజు ప్రెస్ అవ్వడానికి వెళ్ళారనుకో, ఎటువంటి ఇబ్బంది అంటే ఒకవేళ ప్రెస్ కాలేదనుకో, మంచిగా కాలేదనుకో, మీరు రన్నింగ్ చేయలేరు, ఎక్సర్సైజ్ ఏం చేయలేరు, దానివల్ల ఇబ్బందులే. అర్థమవుతుందా? సరే, మంచిగా వాటర్ ఉదయాన్నే తీసుకున్నారనుకో, మీకు ఫ్రెష్ అయ్యేటప్పుడు మంచిగా ఇబ్బంది లేకుండా ఉండిద్ది. మీరు రన్నింగ్ చేస్తున్నారు, ఫిజికల్ ఫిట్నెస్ చేస్తున్నారన్నా ఇబ్బంది లేకుండా అయితే ఉండిద్ది అనమాట. సో ఇదే మీకు ఎగ్జాంపుల్ చెప్పడానికి. సో నా రొటేషన్లో ఉదయాన్నే 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకుంటా. సో దాని తర్వాత మంచిగా రన్నింగ్ చేసినప్పుడే ఒక 4K కానీ 5K కానీ మ్యాక్సిమం 5K రన్నింగ్ అయిపోయినప్పుడే కార్డియో చేస్తాం. మ్యాక్సిమం ఒక 5 నిమిషాలు కార్డియో చేయాలి ప్రతి ఒక్కరు. కార్డియో చేయకుండా మీరు డైరెక్టే వర్కౌట్ కింద చేశారనుకో, మీ శరీరంలో చాలా పార్ట్లు పట్టుకుంటాయి. ఒక్కోసారి సడన్గా ఒకసారి ఇక్కడ పట్టు ఎముకలు అంటారు అనమాట, మన తెలుగులో పట్టు ఎముకలు అంటారు అనమాట. ఈ హడ్డీ పట్టుకుందిరా, ఇక్కడ నడుము పట్టుకుంది, ఇటు పక్క ఇలా పట్టుకుంది అని అంటారు, పెద్దలు అంటారు. అర్థమవుతుందా? అవి ఏంటి అంటే మీరు కరెక్ట్గా చేయలేరు వాటిని. మీరు మన శరీరము ఎప్పుడైతే మన శరీరము అక్యురేట్గా కాలేదో మీరు అలాంటి వర్కౌట్లు చేస్తే ఎంపటే పట్టుకుంటుంది. ఓకేనా? మన శరీరం మనకు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే మనం ఏదన్నా పని చేయాలంటే మనం అనుకూలంగా ఉండాలి మన శరీరం, అప్పుడే మనం చేయగలం. అలా అనుకూలంగా లేనప్పుడు మనం చేస్తే గ్యారంటీ పట్టుకుంటాయి అనమాట. సో నేనైతే నా రన్నింగ్ అయిపోయినప్పుడే ఇక్కడ మ్యాక్సిమం ఒక 5 మినిట్స్ కార్డియో చేస్తాను. ఎక్సర్సైజ్ అంటారు, మంచిగా ఎక్సర్సైజ్, మంచిగా బాడీ వార్మప్ చేసుకోవాలి. అప్పుడే మీరు మంచి చెమటతో మంచిగా ఉండిద్ది, ఆరోగ్య స్థితి మంచిగా ఉండిద్ది అలాంటప్పుడు మీకు. ఓకే, దాని తర్వాత ఫిజికల్ ఫిట్నెస్లో నేను సపాటా చేస్తా, పుషప్ చేస్తా, డైమండ్ పుషప్, మళ్ళీ ఎల్బో పుషప్, మంచి గ్రిప్పు, చేతులలో మంచి గ్రిప్ వస్తాయి. ఓకే, మంచిగా అంటే చేతులు మనం చిన్నప్ చేసే పొజిషన్లో కూడా మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అనమాట. ఓకేనా? చాలా బెస్ట్ అనమాట. మనం ఎల్బో పుషప్ ఇవి చేసేటప్పుడు మంచి గ్రిప్ అయితే దొరికిద్ది మనకు చేతులకి. సో ఇలాంటివన్నీ చేయాలి. ఓకేనా? లెగ్ వర్కౌట్ చేస్తా, 6 ప్యాక్ చేస్తా. మ్యాక్సిమం నా శరీరాన్ని ప్రతి క్షణం నేను మంచిగా ఉంచుకోవడానికి నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట. రోజుకు 5-6 లీటర్లు వాటర్ తాగాలి. దీనికి తోడు ఉదయం అంటే వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత మీరు తీసుకునే బ్రేక్ఫాస్ట్లో నైట్ నానపెట్టుకున్న శనగలు కానీ, బాదం పప్పు కానీ, జీడిపప్పు కానీ, పిస్తా కానీ, అక్రోట్ కానీ, ఇలాంటివన్నీ మీరు యూస్ఫుల్ చేసుకోండి. ప్రతి ఒక్కటి కొంతమంది మనీ లేకపోయినా తక్కువైనా శనగలన్నా యూజ్ చేసుకోండి. ఓకే, ప్రతి ఒక్కరు చేయలేరు కానీ కొంచెం ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక రోజుకు 2 ఎగ్స్ అయితే తీసుకోండి. ఓకేనా? ఎల్లో తీసేసి ఓన్లీ వైట్ అయితే తీసుకోండి. దాంట్లో చాలా బెస్ట్ అనమాట ఎగ్. ఇలాంటివన్నీ చేసుకోవాలి మీరు. వర్కౌట్ అయిపోయినట్టే బ్రేక్ఫాస్ట్ మంచిగా తీసుకోవాలి. బ్రేక్ఫాస్ట్ ముందే వర్కౌట్ చేసిన వెంబటే మ్యాక్సిమం ఒక అర్ధగంట శరీరానికి రెస్ట్ ఇవ్వండి. వెంబటే స్నానం చేయకండి. ఒక అర్ధగంట రెస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు ప్రశాంతంగా స్నానం చేసి కూర్చుంటే మంచిగా తినబుద్ధి అవుతుంది. ఓకే, దాని తర్వాత మీరు నానబెట్టుకున్నవన్నీ తినేస్తారు. దాని తర్వాత మధ్యాహ్నం భోజనం సేమ్
ఏ భోజనం తీసుకున్నా తేలు అంటే నూనెని తీసేయండి. ఎక్కువ నూనె పదార్థాలు తినగాకండి. నూనె పదార్థాలు ఎక్కువ ఏం చేస్తాయంటే బాడీని ఎక్కువ వెయిట్ పెంచుతుందన్నమాట. బొజ్జ వస్తూ ఉంటుంది. ఓకే, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు చాలా ఉంటాయి. ఆయాస వస్తూ ఉంటుంది, అస్తమా పెరుగుతుంటుంది. ఇప్పటి పొజిషన్లో చాలామందికి అస్తమాలు చాలామందికి వస్తుంటాయి, తొందరగా మానిపోతుంటాయి, వస్తుంటాయి, టాబ్లెట్ తీసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాయి. అస్తమా వచ్చే పేషెంట్లు చాలామంది ఎలా ఉంటారంటే ఏ పని చేయలేరు, అర్థమవుతుందా? అలా అన్నమాట. కానీ జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ జాగ్రత్త. మీ ఆరోగ్య స్థితి మీరు మంచిగా పెట్టుకోవాలి అంటే నూనె పదార్థాలను తీసేయండి, చక్కెర పదార్థాలను తీసేయండి, ఇలాంటివన్నీ తీసేయండి. ఉర్లగడ్డ, ఉడకబెట్టిన ఉర్లగడ్డను తినండి, మంచి బెనిఫిట్ ఉంది దానివల్ల. ఆరోగ్య స్థితి మంచి పెరుగుతుంది. చేతులకు గ్రిప్ మంచిగా కండరాలను ఇస్తుంది ఉర్లగడ్డ. మన సైడ్ ఉర్లగడ్డ అంటారు, ఆలుగడ్డ అంటారు, మీ సైడ్ ఏమంటారో తెలియదు, మెన్షన్ చేయండి. ఓకే, దీనివల్ల మంచి బెనిఫిట్ బ్రో. ఓకేనా? ఉర్లగడ్డని ఉడకబెట్టండి, ఏం ఉప్పు కారం ఏం పెట్టగాకండి, డైరెక్ట్ తీసుకోండి. ఓకేనా? చాలా బెనిఫిట్ ఇది. మన శరీరానికి నిద్రపోయే ముందు తినండి అది ఉర్లగడ్డ. ఉదయం లేచి చూడండి, మీ శరీరం ఎంత ఇలా ఇలా చేతిని ఇలా బిగిస్తే ఎంత గట్టిగా అనిపిస్తుంది అంటే కండరాలు అంత మంచిగా అనిపిస్తుంది, బాడీ అంత కండరాలను గట్టిపరుస్తుంది ఉర్లగడ్డ. అర్థమవుతుందా? ఉర్లగడ్డ తీసుకోండి. ఇంకా డైలీ 2 ఫ్రూట్స్ అయితే తినాలి, మ్యాక్సిమం 2 ఫ్రూట్స్ అయితే, ఏ ఫ్రూట్స్ అయినా కానీ తినాలి, 2 ఫ్రూట్స్. ఓకేనా? ఇలాంటి చిన్న చిన్నవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. మన ఆరోగ్యం మనం పర్ఫెక్ట్గా ఉంచుకోవాలంటే, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే ఇలాంటి మంచి మంచి ఫుడ్ తీసుకోవాలి. ఓకేనా? నూనెస్తులు హమేషా ఎటన్నిటిని సైడ్ చేసేసేయండి. ఓకే, సేమ్ రాత్రి ఫుడ్ కూడా. ఓకే, ఇలాంటి ఫుడ్డే సింపుల్గా లైట్గా తీసుకోవాలి రాత్రి ఫుడ్. ఓకే, ఎందుకంటే ఉదయాన్నే మళ్ళీ వర్కౌట్ చేస్తారు కాబట్టి మీరు సింపుల్గా తీసుకొని ఎక్కువ వాటర్ తీసుకొని పండుకున్నారనుకో మంచిగా ఉంటుంది. ఉదయం లేచినప్పుడే మళ్ళీ సేమ్ పొజిషన్, సేమ్ వర్కౌట్. మీ ఆరోగ్య స్థితి అనేది ఇలా రొటేషన్లో పెట్టుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది రాదు. ఓకేనా? మీరు జిమ్ చేసినా, ఫిజికల్ ఫిట్నెస్ చేసినా, మీరు తినే ఫుడ్ మంచిగా తీసుకుంటే మంచిగా ఆరోగ్యం మంచిగా ఉండిద్ది. మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏం చేయాలన్నా ప్రతి క్షణం మంచిగా ఉంటారు, మంచిగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా తప్పు ఉంటే నన్ను క్షమించండి బ్రో. ఓకే, నాకు తెలిసిన వరకు నేను చేసే నా డైలీ రొటేషన్ అయితే మీతో చెప్పాను అనమాట. ఓకే, ఎక్కువ ఉర్లగడ్డ అయితే నేను ఉడకబెట్టి తీసుకుంటాను అనమాట. దానివల్ల నాకు మంచి బెనిఫిట్ అయితే ఉంది, నాకు గ్రిప్ అయితే ఉండిద్ది, మంచి కండరాల గ్రిప్ అయితే నాకు వస్తుంది అనమాట. సో అదైతే మీకు చెప్పాను. దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే నాకు క్షమించండి. మీకు దానివల్ల ఇంకా ఏమన్నా బెనిఫిట్ అని అనిపిస్తే నాకు మంచిగా కామెంట్ చేయండి, నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉంటే నన్ను అడగవచ్చు. ప్రతి ఒక్క డౌట్కి నేను క్లారిఫై అయితే చెప్తాను. రీజన్గా ఒక అతను చేతి గ్రిప్ కోసం అడిగారు అనమాట. చేతి గ్రిప్కి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను అనమాట. మంచిగా పుషప్ చేయండి, మంచిగా ఎల్బో పుషప్ చేయండి, ఉడకబెట్టిన ఉర్లగడ్డను తినండి, మంచి గ్రిప్ ఉంటుంది చేతిలో. చిన్నప్ చేసేటప్పుడు ఎటువంటి చేతులు జారిపోకుండా మంచి గ్రిప్ అయితే ఉండిద్ది అనమాట. సో ఓకేనా? సో నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి బ్రో. ఓకే, థ్యాంక్ యూ. నా వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ, లవ్ యూ. సో జై హింద్.